ఫీవర్ వస్తే చాలా మందికి స్టెరాయిడ్స్ ఇస్తారు బయట ఆర్ఎంపీ డాక్టర్లు. ఆ ప్రాక్టీస్ మంచిదా కాదా? ఆన్సర్ ఈస్ నో. అస్సలు స్టెరాయిడ్ అనేదే ఇవ్వకూడదు. అసలు కారణం ఏంటో తెలియకుండా స్టెరాయిడ్ ఏం చేస్తదంటే బాడీ రియాక్ట్ అవుతుంది. జ్వరం వస్తుందంటే పిల్లలకి ఏదో కారణం ద్వారా జ్వరం వస్తుంది. ఆ కారణాన్ని తెలుసుకొని దాన్ని ట్రీట్ చేస్తే జ్వరం తగ్గాలి. అంతేగాని స్టెరాయిడ్ ఇవ్వడం వల్ల ఏమవుతదంటే బాడీలో ఆ ఫీవర్ వచ్చే తత్వాన్ని పోగొట్టేస్తున్నట్టు. అలా ఫీవర్ వచ్చే తత్వాన్ని పోగొట్టేసి ఎందుకు జ్వరం వస్తుందో తెలుసుకోకపోతే ఇంకా అది చాలా ఇంకా ఎక్కువ డేంజరస్ అయిపోయి ఇలాంటి సిట్యుయేషన్స్‌లో చాలా మంది వచ్చిన పిల్లలున్నారు. కాబట్టి ఇంజెక్షన్‌లు బయట త ఆహ్, స్టెరాయిడ్ ఇంజెక్షన్‌లు డెక్సామెథసోన్‌లని, బీటామెథసోన్‌లని, ప్రెడ్నిసోన్‌లని టాబ్లెట్స్ ఏస్తే మీకు వెంటనే ఫీవర్ తగ్గిపోతది. బట్ దట్ ఈస్ నాట్ ద రైట్ వే. కరెక్ట్‌గా ట్రీట్మెంట్ తెలుసుకోకుండా కాజ్‌ని ఇప్పుడు టైఫాయిడ్ వల్ల జ్వరమొచ్చింది. దానికి మీరు స్టెరాయిడ్ ఇచ్చి తగ్గిస్తే, టైఫాయిడ్ బాక్టీరియా ఏమవుతది లోపల ఇంకా ఎక్కువ గ్రో అయిపోతది. దానివల్ల బాబుకి ఓవరాల్‌గా అన్ని బాడీ ఫంక్షన్స్ పాడవడం స్టార్ట్ అయ్యి డైరెక్ట్‌గా ఐసీయూకొచ్చిన పిల్లలు కూడా ఉన్నారు. సో, బయట ఎప్పుడు ఎక్కడ స్టెరాయిడ్ ఇంజెక్షన్ అనేది వేపిచ్చుకోవడం మంచి పద్ధతి కాదు. ఫీవర్ రాగానే దట్ టూ పిల్లల్లో ఎస్పెషల్లీ అస్సలు మంచిది కాదు.